బాబు సార్ ఉన్నారా? ఏంటి రామకృష్ణ గారు, మీ ఫైల్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ పాత రేస్ లో చిన్న సంతకం మిస్ అయిందండి. మళ్ళీ రేపు రండి చూద్దాం. బాబు, విజయనగరం నుండి వస్తున్నాను. చాలా రోజులుగా తిరుగుతున్నాను. ఒక్క సంతకం కోసం మళ్ళీ రావాలంటే కష్టం బాబు. అందరికీ కష్టమేనండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి కదా. పైగా పెన్షన్ అమౌంట్ పెద్ద మొత్తంలోనే వస్తుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఈ ఒక్కరోజు తిరిగితే ఏమవుతుందండి? డబ్బు కోసం కాదు బాబు నా ఆరా. 35 ఏళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పాను. ఈ పెన్షన్ అనేది ప్రభుత్వం నాకు ఇచ్చే గౌరవంలో భావిస్తాను. కానీ ఇక్కడ ఈ ఆఫీసులో నాకు ఒక యాక్స్లా కనిపిస్తుంది. సార్, మీరు బాగా ఎమోషనల్ అవుతున్నారు. రిటైర్మెంట్ అంటే నేను ఎంజాయ్ చేయడం సార్. అయినా ఈ వయసు ఉద్యోగ విరమణ అంటే పని నుండి మాత్రమే విశ్రాంతి, బాధ్యత నుండి కాదు. ప్రభుత్వం నాకు ఇచ్చే పెన్షన్ డబ్బులు నా సొంత సుఖాల కోసం మాత్రమే అనుకుంటే అది నాకు అర్థం. అది సమాజం నాకు ఇస్తున్న గౌరవవేతనం. నేను చదివి చెప్పిన ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు నీలా ఆఫీసులు అయ్యారు. నాకు వచ్చిన పెన్షన్లో కొంత భాగంతో మా ఊరి ప్రభుత్వ బడిలో ఒక లైబ్రరీ కడదాం. ఈ కాలంలో కూడా పెన్షన్ డబ్బుతో లైబ్రరీ అండి సార్. మీ పిల్లలకు ఇవ్వచ్చుగా. నా పిల్లలకి నేను సంపాదన ఇవ్వలేదు బాబు, చదివించా. అది వాళ్ళని బ్రతికిస్తుంది. కానీ సమాజానికి నేను రుణపడి ఉన్నాను. మనం తీసుకునే ప్రతి రూపాయి వెనుక సామాన్యుడి చెమట ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత అదే సమాజానికి ఏదో ఒకటి చేయడం మన బాధ్యత. పెన్షన్ అనేది ముసలితనంలో మనకి ఇచ్చే బత్యం కాదు, అది మన అనుభవాన్ని సమాజానికి పంచడానికి దొరికిన మరో అవకాశం. క్షమించండి సార్. సంతకం కోసం మిమ్మల్ని తిప్పడం, నా మాటల్లో గౌరవం లేకపోవడం నేను చేసిన తప్పు. మీలాంటి వారు ఉండకపోతే ఈ సమాజంలో గౌరవం ఉంటుంది. ఈ పెన్షన్ పనులు పూర్తయ్యాయి సార్. అలాగే మీ లైబ్రరీ ప్రయత్నం కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అధికారాన్ని శాసించడానికి కాదు, సాయం చేయడానికి నువ్వు గుర్తిస్తే చాలు. పదవీ విరమణ కేవలం కాగితాల మీద మాత్రమే. సమాజం పట్ల బాధ్యత మన ఊపిరి ఉన్నంత వరకు ఉండాలి.